అమెరికా దరిద్రం ఎట్లా ఉంటుందంటే ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుందంటే ఒకళ్ళకొకళ్ళ మధ్య చిచ్చు పెట్టి నాశనం చేస్తూ ఉంటుంది. ఎదుటోళ్ళు ఎవరు బాగుపడుతుంటే వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది, వాళ్ళని నాశనం చేయాలనే చూస్తుంటుంది. అదొక టిపికల్ క్యారెక్టర్. అక్కడుంటే డెమోక్రసీ చెప్తుంది. ప్రపంచంలో డెమోక్రసీని నాశనం చేసేటటువంటి వ్యవస్థ అంతా అక్కడి నుంచినే నడుస్తూ ఉంటుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం అనేక ఉదంతాలు ఆఫ్ఘనిస్తాన్లో చూస్తున్నాం, బర్మాలు చూస్తున్నాం, బంగ్లాదేశ్లో చూస్తున్నాం. ఇవన్నీ అవి పక్కన పెడితే ఏదైతే అమెరికా సృష్టించిన సంక్షోభం 1000 రోజులైంది. 2 సంవత్సరాలు దాటిపోయి టోటల్గా ఇవాళకి 1000 రోజులు. ఏంటది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం. దానివల్లనే కదా అప్పట్లో బంగారం రేటుకి ఇవాళ బంగారం రేటుకు ఉన్న తేడా చూసినా అర్థమైపోతుంది. అప్పుడు డాలర్ రేటుకి ఇవాళ డాలర్ రేటుకు ఉన్న తేడా చూసినా అర్థమైపోతుంది. ప్రపంచాన్ని నాశనం చేస్తూ తను ఎదిగేటటువంటి క్రమం చూసుకుంటుంది, లేదా తనని తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాని ఇంపాక్ట్ అది తగ్గిపోయి ఆ దరిద్రానికి కారణమైనటువంటి బైడెన్ పోతున్నాడని సంతోషపడుతున్నప్పుడు, ట్రంప్ గెలిచాడని సంతోషపడుతున్నప్పుడు, కావాలని రెచ్చగొట్టి ఉక్రెయిన్ చేతన ఖండాంతర క్షిపణుల్ని ప్రయోగింపచేసి మరోవైపున మైన్స్ని ఓకే చేస్తున్నటువంటి వేళ రష్యా ఏం చేస్తుంది? అణుబాంబులకి సిద్ధం అని ప్రకటించినటువంటి రష్యా తొలి అడుగు వేసింది. ఖండాంతర క్షిపణిని వాడింది. అంటే వేరే దేశాల మీదన వేసేది, అంటే ఎక్కడో రష్యాలో కూర్చుని అమెరికా మీద వేసేటటువంటి మిస్సైల్ ఎట్లాంటిదో అట్లాంటి మిస్సైల్ ఇప్పుడు ఉక్రెయిన్ మీద ప్రయోగించి చూసింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా ఈ క్షిపణుల్ని వాడలేదు ఈ రోజు వరకు. ఉన్నాయి దాని దగ్గర కుప్పలు తెప్పలు పడి ఉన్నాయి. ఖండాంతర క్షిపణి అంటే ఈ ఖండంలో నుంచి ఇంకొక ఖండంలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆసియాలోను ఆఫ్రికా ఖండం మీదనో యూరోప్ ఖండం మీదనో దాడి చేయడం, అట్లాంటి ఖండాంతర క్షిపణులు అంటారు. అంత స్ట్రాంగ్ క్షిపణిని తీసుకొచ్చి ఇప్పుడు వాడింది ప్రస్తుతం ఉక్రెయిన్ మీదన. విధ్వంసం సృష్టించేటటువంటి దాంట్లో తొలి అడుగు ఇది. ఒక రకంగా ఒక ట్రయల్ అనాల. ఇది పతాక స్థాయికి చేరితే ఏమవుతుందో తెలియదు ఇక.